కూర్చుని కోతలు కూసే దాంట్లో ఉండదు కానీ నీళ్ళలో దిగితే తెలుస్తుందప్ప లోతు. పుష్ప ఇక్కడ కూర్చున్న ఫిగర్ మొత్తం చెప్పు. Oh my god. Because Jacaré is so smart, yeah. Yeah. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్. ఎప్పుడు ఎవడు సున్నంత లాభాలు చూపిస్తాను సార్ నేను. ఏం సార్ ఆలోచిస్తున్నారా? నా ధైర్యం అయిందా కదా? ఇప్పటివరకు నేను దాటించిన సరుకు దొరికిందేలే. అదే నా పెట్టుబడి. నమ్మండి సార్. 2 టన్నులు ఎక్కువ కమ్ముండని ఆడెంబడిపోతుంటారు. ఆడొచ్చిన 2 మాసాలకే 2 సవాళ్ళు వేసినాయి. ఫోన్ ఇంకేం సవాళ్ళు వేసి ఉండదో ఓ తూలు ఆలోచించుకోండి స్వామి. ఏందనా పిల్లడు చెప్పిందమ్మే వ్యాపారం తీసి చేతులు పెడదామా ఏంది? అది జరిగిందంటే అందరూ ఇతను గుడ్డేసుకొని పోవాలా? నాకు డౌట్ కొడతా ఉన్నదన్నా. పడితనం ఏందో కంటి ముందు కనిపిస్తుందా? ఇప్పటి నుంచి సిటీ గేట్ మొత్తం పుష్పానే చూసుకుంటాడు. ఏ ఊరు సరిగ్గా అమ్మినా సరే పుష్పాకే అమ్మాలా. Pushpa. But I think it's complicated. I love it. You want a bit of help? That's why you ignore Pushpa. What? Oh. 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 He's a boss. Yeah. Finally. I love him. Yeah. Oh. 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 The great boss. Yeah. God, but I'm scared. Yeah. Mangalan will revenge. Yeah. ఏంది ద్రాక్ష? నా తమ్ముడు చచ్చి 6 నెలలు అవుతాండాది. సోయి లేకుండా నిద్ర పోతాండావా? ఎట్టా నిద్ర పడతాండా నీకు? ఏం చేయమంటావే? ఇప్పుడు ఆ పుష్పగాడు బాగా ఎదిగిపోయినాడు. ఆ ఎంపీ కూడా అటు సైడ్ ఉంటాడు. గవర్నమెంట్ మారితే తప్ప నువ్వేం చేయలేవే. మరి గవర్నమెంట్ మారి నాకే పంపాల్సింది కదా నా తమ్ముడిని ఓని సంపేదానికి. నేనేమన్నా వాడిని చావు నీకు పంపినానా? చంపమని కదా పంపింది. ఫ్లాట్ వ్యాక్స్ వచ్చినాడు. దాన్ని నన్నేం చేయమంటావు? అట్టయితే నువ్వు కూడా ఓని సంపలేకపోయినావుగా. నువ్వు దేనికి బతుకుండావు? ఏం ద్రాక్ష? నువ్వు దేనికి బతుకుండావు? Oh. మొగుడా కొడక బతికుంటే రా, ఇద్దరం కలిసి పగ తీర్చుకుందాం. లేకుంటే నేను ఒక్కడే పోయేసి వస్తామండి. మట్టిని
ఫిక్స్ అయింది. ఎన్ని జరిగినా అమ్మ ఆశ మట్టుకు సావలా. పుష్ప పెళ్లి కట్టించేదానికి పెద్దింటికి పోయింది. No. పుష్ప పెళ్ళి అంట 11వ తేదీ. ఏ పెళ్లి కాదులే. Why? Who you are? Oh, that's so funny. తన వల్లే భుజంగా హత్య చేయబడినాడని బాలుతో బాధ్యత వహిస్తూ గోవిందప్ప రాజీనామా చేసి వెళ్ళిపోయినాడు. పగ తీర్చుకోలేని మనసులో ఉన్న లేవలేని స్థితిలో జాలెట్ ఉండిపోయాడు. ప్రతీకారంతో నగిలిపోతున్న దాక్షాయిని నిస్సాయంగా మిగిలిపోయింది. పుష్పకి ఇంకా తిరుగులేదు, ఇంకెవరూ టచ్ చేయలేరనే టయానికి ఒక్కడు వచ్చినాడు. కథ మొత్తం మారిపోయింది. Who is that? Govinda apa? Oh no, another police. What's that? ఎస్పీ బన్వర్ సింగ్ షెకావత్. ఈయన గురించి చెప్పేదేం లేదు, చూసేదే. కుబరాజ్ గారు, శీలావతి స్ట్రాంగ్ గా ఉంది. ఇక్కడ మంచి పని దొరుకుతా సార్. అందుకే నిద్ర వచ్చాడు. వచ్చాడు వస్తుంది. అందుకే నిద్ర వస్తుంది. పడుకున్నా. What? ఇచ్చింది నువ్వేనా? అవును సార్. ఈ పేరు మల్లేష్ సార్. మల్లేష్ సార్. Hey. Oh. Oh my god, I think he is. Yeah. Be the rival. 12 మంది కాదు, 10 మంది. ఇద్దరు పారిపోయారు. చెప్పాను కదా, ఇద్దరు పారిపోయారు. స్మగ్లర్ కదా, వాడికి లెక్కలు రాదు. ఇప్పుడు నేను నేర్పిస్తాను. కొత్త ఎస్పీ వచ్చాడా? కలిసేదాన్ని పోతాడా? వచ్చేదాన్ని నేను ఒకసారి కలుస్తామే. ఏమవుతుంది? మాట్లాడిపోయేదానికి ఏం మాట్లాడుతుంది? ఫస్ట్ నాకు కుదరగా ఉంటావా? మళ్ళా తర్వాత సానా ఉంటుందిలే. ఏముంటది మే, వచ్చి కలిసిపోయేదే అంతే. చూసి వెళ్ళిపోతావా? నాకు తెలీదా నువ్వేం చేస్తావని? నీకేం సామి? వెళ్ళేసి వెళ్ళిపోతావా? తర్వాత నేర్చుకుంటున్నా నేనే సామలా. అట్లా ఏముండదు. డాడీ పోతున్నావు? పని ఉండదే. పెళ్లి కొడుకు చేసి నాకు కొలిగా దాటకూడదురా. ఇంటికి మంచిది కాదు. చెప్పు నువ్వన్నా. ఏందా ముసల్దాని గోళ? నా మనసు ఏదో కీడు శంకిస్తా ఉన్నది. చెప్పు మే. నా జీవితం జరిగి మనసు ముఖాలలో నాయనైంది. పుష్ప పుష్ప రాండి బా.
వచ్చిన ఎస్పీ తోటే మొదటి తూరి మీటింగ్. సార్ కాఫీ తెచ్చిందా సార్? అక్కడ పెట్టు. ఆయన్ని చూసేదానికే తల ఉంచాల్సి వచ్చింది. ఈయనే సార్ పుష్ప, నేను చెప్పిండే కదా ఎర్రచందనం సిండికేట్ మొత్తం చూసుకుంటాడు. మిమ్మల్ని కలిసేదానికి వచ్చిండాడు సారు. ఎస్పీ ఏది నీ పేరు? అన్నా సింగ్ సిక్కవా? యాదైతే ఏమే 11వ తారీఖున పెళ్లి పెట్టుకున్నా. ఎట్టగా నువ్వు కుదుర్చుకుంటావా అన్నా? ఇదే ఇది నెల కమిషన్ ₹1,00,00,000. ఒకటి తక్కువైంది. లేదు సార్, అంత కరెక్ట్గానే ఉంటుంది. ఒకటి తక్కువైంది. సుగుణ గారు, దొంగకి పోలీస్కి తేడా ఏంటో చెప్పరా? వాడు వైట్ షర్ట్ వేసుకున్నాడు, నేను వైట్ షర్ట్ వేసుకున్నాను. రెండు ఒకేలా ఉంది. కానీ ఇల్లు పేరు కాదు సార్. ఇల్లు పేరు కాదు సార్. ఇంటి పేరు. అవును సార్. ఇంటి పేరు లాంటిది. అంటే దీన్ని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశాడు, ఎవడు పుట్టించాడు అని ఒక స్టాంప్. I think that's from Yeah. దీనికి his brother-in-law. స్టాంప్ ఉంది, అందుకే వాల్యూ ఉంది. దానికి స్టాంప్ లేదు, అందుకే వాల్యూ లేదు. లెక్క కరెక్ట్గానే ఉందా సార్? ఒకటి తక్కువైంది. మనకి ఒక వాల్యూ ఉంటే అప్పుడు అదర్ పర్సన్ వాల్యూ తెలుస్తుంది. మీ వాల్యూ ఏంటో చెప్పండి సార్, ఇచ్చేస్తాం. కుబ్రాజ్ గారు సార్, కప్స్ వేయండి. ఇప్పుడు అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ చేశాను అనుకో, ఎన్ని సంవత్సరం జైలు వస్తుంది? 3 years. 3 years. 11th నీ పెళ్లి కదా, ఇప్పుడు జైలుకి వెళ్ళిపోతే మరి పాప పెళ్లి ఎప్పుడు అవుతుంది? 3 సంవత్సరం తర్వాత. అంటే నీ పెళ్లి ఎప్పుడు అవుతుంది నేను డిసైడ్ చేస్తాను. ఒకవేళ జైల్లో ఉండగా కడుపు వస్తే నీకు నవ్వు వస్తుంది కదా? No? No? ఏంటి చేయి బిగుసుకుంది? కోపం వచ్చిందా? తీ, తీ, తీ. నీకు పోలీస్ దగ్గర అంత లక్సరీ లేదు. ఓపెన్ చేయి. ఓపెన్ చేయవా? ఓపెన్ చేయి. ఓపెన్ చేయి. తెలిసిందా ఏం తక్కువైందో? మీరు ఆగండ్రా.
రాజుగారు సార్ ఖర్చు తీసేయండి. లెక్క సరిపోయింది. బ్యాక్ 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 బ్యాక్. ఇక్కడ నుంచి క్యాష్ తో పాటు సార్ కూడా రావాలి. సార్ ఎంత తీసుకోవాలి, మీకు ఎంత ఇవ్వాలి అన్నది సార్ డిసైడ్ చేస్తాను. షికావత్ సార్ డిసైడ్ చేస్తాను. పుష్ప నీ పెళ్లికి నా బహుమతి బట్టలు కొనుక్కో, బ్రాండెడ్ వి. గిఫ్ట్ ఇచ్చా కదా, పార్టీ లేదా పుష్ప? అదేందో తెలియదు గానే అప్పటి నుంచి షికావత్ సార్ ఏది చెప్తే అది చేసేటోడు పుష్ప. తూచ తప్పకుండా ఫాలో అయ్యేవాడు. పుష్ప ఎప్పుడు ఎవరి దగ్గర తల వంచిందేలే. పుష్ప నట్ట చూడటం అదే మొదలుతూరే. ఇదేంద్ర కర్మ అనే అనుకునేటోళ్ళం మేము. ఆ పొద్దు పుష్ప పెళ్లి ముహూర్తానికి ఇంకొంతసేపు ఉందనంగా 5 పెళ్లి కొడుకుని పిల్లమన్నాడు. పెళ్లి చూస్తే పుష్పలే What is him? నేను అనుకోలే మీరు ఉంటారండి. ఇప్పుడు ఏ సరదాగా ఉంటారు సార్. What happened? I don't know. అప్పుడు పులాస్ వేసినట్టు ఏ భయపెట్టి ఉంటారు సార్. నన్ను ఉయ్యని భయపెట్టాలి పుష్ప. అప్పుడే కదా నాతో ఎలా ఉండాలో నీకు తెలుస్తుంది. ఇప్పుడు చూడు, కలిసి తాగుతున్నాం, హ్యాపీగా ఉన్నాం. యాడ్రా పుష్ప, యాడికి పోయినాడు? టైం అవుతాడు. అది మళ్ళీ చెయ్యి, మళ్ళీ చెయ్యి. అవును పుష్ప, ఈ రోజు నీ పెళ్లి ఉంది కదా, నువ్వేమో ఇక్కడ ఉన్నావు, పర్లేదా? సార్ పెళ్లి చేయకుండా సార్ అరగంట సేపు లేటుగా పోయినా పెళ్లి కూతురు ఆడనే ఉంటది. షికావత్ సార్ మీరు కలుద్దాం అంటే టైం ఇచ్చుంటారు. ఇంతకన్నా మర్యాద ఏమంటారు చెప్పండి. ఏంటి పెళ్లి అంటే గుర్తుకొచ్చుంటది. ఈ పిల్లం ఎవరితో కడుపు రావాలా, ఏ టైంలో కడుపు అవ్వాలని నేనే డిసైడ్ చేస్తాను అనుకుంటారు కదా మీరు. ఎందుకు సార్ అట్లా ఉంటారా? ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే మాటలు ఎందుకని ఉంటారు చెప్పండి. ఏంటి పుష్ప పార్టీ మూడ్ చెడగొడుతున్నావు? అది ఎందుకు ఇప్పుడు? సరేలే, ఏదో నన్ను బాధ పెడతాను అంటారు అంతే కదా, వదిలేండి. కానీ మీరు మా అమ్మను అవమానించడం మాత్రం నాకు నచ్చలేదు సార్. నేను నీ అమ్మని ఏమన్నాను పుష్ప? నాకు ఇంటికి పెళ్ళలేదనే విషయం మీకు తెలుసు కదా సార్. అందుకే తెలిసి కూడా మీరు ఎవడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఉన్నాడు, ఎవడు పుట్టించాడు, స్టాంప్ అది ఇది అని ఎన్ని మాటలు ఉంటారు సార్ మీరు నన్ను. ఏంటి పుష్ప పార్టీ మూడ్ చెడగొడుతున్నావు? మళ్ళీ ఏమని ఎందుకు ఇప్పుడు? నాకు ఇంటి పేరు లేదంటే నా పుట్టుకు అవమానించినట్టుగా సార్ మీరు. నా పుట్టుకు అవమానించినారంటే మా అమ్మను అవమానించినట్టే సార్. నేను పుట్టినప్పటి నుంచి ప్రతి లంటి కొడుకు అనే మాటే సార్ అది. పుష్ప తాగి ఏదేదో మాట్లాడుతున్నావు, నీకెక్కువైంది. ఎక్కువే ఉండదు, My God. అందులో ఒకటి ఎక్కువే ఉండదు. ఏంటది? ఇలాగా ఒకటి ఎక్కువే ఉండదు, ఒకటి ఎక్కువే ఉంటుంది చెప్పి సస్పెన్షన్ లో పెట్టడం రాదు సార్ నాకు. ఆ గదిలో బుల్లెట్ ఎక్కువే ఉండదు. ఇందులో అవునా? దా. 1 2 3 4 5 6 దా. ఒకటి ఎక్కువే ఉండదు. పుష్ప అది సర్వీస్ రివాల్వర్, అందులో 6 బుల్లెట్లు ఉంటాయి. ఆ పొద్దు మీరు అన్న మాటలకి నేను పిడికిలు పిలిచినప్పుడు ఎడగని పెట్టున్నారు కదా, అప్పుడు ఇందులోకి వెళ్ళాల్సిన బుల్లెట్ ఇందులో ఉండిపోయి ఉండదు. అది ఎక్కువే ఉండదు. Oh! Oh my God.
So angry. ఇదేందో తెలిసిన సారు నా ఒంట్లో పారే మా నాయన రక్తం మా అన్నోళ్ళు నా కాడ నుంచి ఇంటి పేరు లాక్కోకముందే ఇది మా నాయన నాకు ఇచ్చేసి ఉంటాడు ఇది నా నుండి ఎవడు పేరు చేయలేడు సారా ఇదే ఇది సార్ నా బ్రాండ్ Oh. చికావత్ సార్ నా కొడక ఏంది బుల్లెట్కి భయపడే బ్రాండ్ అనుకున్నావు అయితే సొంత పొగరుతో పెరిగిన బ్రాండ్ అయితే ఆ పొద్దు నువ్వు అన్న మాటలకి ఈ పుష్పగడింది కమ్మునున్నాడు తెలిసిన నీక మా అమ్మ చేతిలో పెళ్లిలా మా ఇంట్లో జరుగుతా అంటే మొదటి పెళ్లిలా అయితే ఇది ఆగితే మా అమ్మ బాధపడద్దని ఈ గంట వరకు ఆగి ఉండా ఇక ఆగేదేలే చక్క కూర్చో కూర్చో ఏ కేశవా పెళ్లి కొడుకేడప్పా ఏం చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదు ఏంద్ర అర్థం అయితే గుడ్డలోడ తీస్తా తీరస్తా నా కొడక నువ్వెవరితో పెట్టుకున్నావు తెలుసా పుష్ప అన్వర్ సింగ్ షెకావత్ అట్నా అయితే ప్యాంటు కొడితే ఇది దేనికి షెకావత్ సార్ నే గుడ్డలోడ తీసి ఒంటి మొలతో Come on. ఎంత మచ్చ ఉంటది తీరస్తా Oh. Duel. చూసావా ఇప్పాక ఇట్టాగే ఉంటది ఎవరికైనా అది షికావత్ సారైనా పుష్ప గాడైనా నీ ఒంటి మీద గుడ్డలు లేవో నా ఒంటి మీద గుడ్డలు లేవో కానీ ఒక తేడా ఉండదు అదేందో తెలిసినా పుష్ప గాడు జీవితం ఎట్టానే మొదలు పెట్టుంటాడు ఆడు కూలోడుగా ఉన్నప్పుడు ఆడు రేంజ్ ఏది తెలిసినా నీకు ఇది ఆడు రేంజ్ అప్పుడు అదే రేంజ్ ఇప్పుడు అదే రేంజ్ నేను రోడ్డు మీదకి ఎట్టపోయినా నన్ను పుష్ప గారిని అంటారు నువ్వు పోయింటాగా రోడ్డు మీదకి పోలీస్ స్టేషన్ లేకుండానే నీ కుక్క కూడా నేను గుర్తుపట్టదు బ్రాండ్ అనేది బట్టల్లో ఉండేది కాదు బట్టకడలో ఉంటది సారా ఇది మధ్యలో పెట్టుకో పోయే నోడు పోతానే ఉంటది వచ్చే దుడ్డు వస్తానే ఉంటది కానీ నీకు అది రూపాయి ఉండదు ఒంటి మీద యూనిఫామ్ ఉంటది కానీ చేసేదానికి పని ఉండదు ఈ కాడ సార్ మాత్రం ఉంటది మిగతా అన్ని తిరిగేస్తా వస్తా Thriller. Yeah.
The dog don't realize the police. Yeah. కుక్కలేమో గుర్తుపట్టినట్టుంది. Without that phone. ఏంది స్వామి ఈ అవతారము అంటే వచ్చున్నావు ఏమైనాది ఒకడు పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నాడు. ఫైర్ చూపించిన సర్లే ఇప్పుడంతా అయిపోయింది కదా ఇప్పుడే మొదలై ఉన్నదే. ఏమేం సార్? పుష్ప ఎప్పుడైనా రానే తగ్గేదేలే. Oh my god. God, wow, this is the first movie. Yeah, we watch. Yeah, Allu Arjun movie. Wow, this is really goosebump movie. And I love the character Pushpa. Yeah, Pushpa character. He's not bad guy actually. Yeah, he's nice guy. He survived. All the genius idea. I love. Oh my god, he's so brilliant. I think. Yeah, Oh so my brilliant. God, yeah, that's like wow. You know, a lot of idea that he used to make a trick. Yeah, and how his power. Wow, so brave. So wow. Like it was when he wants to keep the the things, you know, in the water. Oh, that's part. Okay. Yeah. Wow, this is like, oh my god. That's I the just best confused idea. because his friend go with a motorcycle. I think he want his friend save, bring a money to make a life. I Yeah, think yeah. that's The what same. the first thing. Yeah, the first that's what- thinking, That's what I'm thinking. yeah, but the fact, oh my god, his friend go to the man Yeah, yeah. to close the gate. Yeah, yeah. So the Bendungan. bendungan. So Nana Merah not lost. Yeah. Not fall in the water. Wow, that's so brilliant. So In the, just some minutes they Yeah. did it. So Okay, guys, guys, thank you so much for your request. Don't forget to leave your time and also share this video because it helps our channel to grow. Okay, see you for the next video reactions. Bye bye. Love from Indonesia. Hi.